గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. సత్యారెడ్డి అనగానే చిన్న ఐబ్రో లిఫ్టింగ్ అనేటువంటిది ఏర్పడింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తరువాత మీరు రిలయన్స్ సంస్థల మీద దాడి చేయటం, సడన్గా రాజశేఖర రెడ్డి గారి హత్య వెనుక అంత ఆవేశపూరితంగా అంత విధ్వంసానికి పాల్పడిన తర్వాత అది రాజకీయ కుట్ర కాదు, ప్రమాదం మాత్రమే అనేటువంటి నిర్ణయానికి వచ్చారా? ఫైనల్గా ఏ నిర్ణయంలో మీరున్నారు? అది ఇప్పటికీ 50-50 డౌట్స్. తెలుగు సేన పార్టీ అనేటువంటి దాన్ని పట్టడానికి కారణం ఏంటి? వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరుడుగా ఉన్నా తప్ప దాంట్లో పదవులు కానీ కార్యకర్తలకి టీ పోయించే ఇదేనా ఉందా? మేము అన్ని పార్టీలాగా ఒక్కొక్క అభ్యర్థికి 2 కోట్లు ఇస్తాం, 3 కోట్లు ఇస్తాం, 10 కోట్లు ఇస్తామని చెప్పే పరిస్థితిలో లేము. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధాటికి తట్టుకోలేక అక్కడికి పోయి రాజకీయం చేసుకుంటున్నారు అనేటువంటి ఒక విసురుంది. ఒక రాష్ట్రంలో ఉన్న పార్టీనే కాదు, 3 పార్టీలతోటి అవసరమైతే పోరాటం చేయటానికి. ఈసారి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనేటువంటిది ఎలాంటి పోటీ ఇస్తుంది, ఎలాంటి రిజల్ట్ని తీసుకోబోతుంది అనుకుంటున్నారు? ప్రజల్లోకి వెళ్ళే ఏ నాయకుడినైనా ప్రజలు ఆదరిస్తారు. నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయోమయం, గందరగోళం, రకరకాలైనటువంటి సమీకరణాలు, ఇలాంటి ఒక గందరగోళమైన స్థితిలో వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి సొంతగా పార్టీ పెట్టి, తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి, వైఎస్ఆర్ టీపీ పార్టీని మరలా ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం చేసినటువంటి వైఎస్ఆర్ షర్మిల గారు ఆ రాజకీయ పరిణామం తర్వాత ఇప్పుడు మరింత గందరగోళంగా తయారైనవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఈ నేపథ్యంలో మరి సరికొత్త పార్టీలు పుట్టుకురావడం అనేటువంటి జరుగుతుంది. ఈ పార్టీలు పుట్టిన తర్వాత వీటి ఉనికి ఏమిటి, ఎలా ముందుకు వెళ్తాయి, అసలు ఏ ఉద్దేశంతో ఇప్పుడు పార్టీలు పెడుతున్నారు? ఇప్పుడున్నటువంటి గందరగోళ పరిస్థితుల్లో కేవలం ఉనికిని చాటుకోవడం కోసమైనా, లేకపోతే ఏదైనా వీళ్ళు పెడుతున్నటువంటి ప్రాంతీయ పార్టీలు, చిన్న చిన్న పార్టీల యొక్క ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది అనేటువంటి విషయాలు చర్చిస్తానికి కారణం ఏంటంటే, సత్యారెడ్డి అనేటువంటి ఒక తెలుగు సినిమా నిర్మాత, నటుడు, దర్శకుడు అండ్ గతంలో కూడా రాజకీయాలకి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి, అంతకుముందు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి కూడా సన్నిహితంగా ఉన్నాడు. చాలా చరిత్ర ఉంది ఇతనికి సినిమా ఇండస్ట్రీలో కానీ, ఇటు రాజకీయాల్లో కానీ. ఈ పార్టీ పెట్టడానికి కారణం ఏంటి? ఆ పార్టీ పేరు తెలుగు సేన. డిసెంబర్ 22వ తారీఖున ఢిల్లీలో ఈ పార్టీ యొక్క రిజిస్ట్రేషన్ కార్యక్రమం అంతా జరిగింది. ఈ నేపథ్యంలో ఏం ఆశించి, ఎలాంటి ప్రయోజనాన్ని కోరుకొని ఇతను ఈ పార్టీ పెట్టాడు అనేటువంటి విషయాలు మనం సత్యారెడ్డితో మాట్లాడదాం. సత్యారెడ్డి, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్కారం సత్యారెడ్డి గారు. నిర్మాతగా మీరు మాకు తెలుసు సార్. తెలుగు తెలుగు చలనచిత్ర రంగంలో చాలా కాలంగా మిమ్మల్ని చూస్తున్నాను నేను. దాసరి నారాయణరావు గారితో సన్నిహితంగా మెదలటం చూశాను. అలాగే నిర్మాతల మండలిలో కూడా మీరు యాక్టివ్ మెంబరు. చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. మీ సినిమాలు ఎంతవరకు ఆడినాయో, ఎంతవరకు ఇదైనా నాకు చెప్పలేను, కానీ సినిమాల సంఖ్యాపరంగా మాత్రం దాదాపు 50కి పైగా సినిమాలు తీసినట్టున్నారు మీరు. 53 తీశాను. 53 సినిమాలు నిర్మించారు. 53 సినిమాలు నిర్మించారు. సరే, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్టార్లో కూడా మీరు పనిచేశారు, చైర్మన్గా పనిచేశారు. తర్వాత కట్ చేస్తే ఎక్కడో మాయమైపోయారు. చాలా కాలం కనిపించలేదు. తర్వాత రాజకీయాల్లో కొంతకాలం తిరిగినట్టుగా అనిపించింది. అసలు మిమ్మల్ని అంటే ఎట్నుంచి స్టార్ట్ చేయాలని ఎటువంటి చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. సరే, ఓకే, సినిమాల సంబంధం పక్కన పెడదాం, తర్వాత మాట్లాడదాం. రాజకీయంగా మీ పేరు ప్రముఖంగా వినిపించింది. మీరు టక్కున సత్యారెడ్డి అనగానే ఒక చిన్న ఐబ్రో లిఫ్టింగ్ అనేటువంటిది ఏర్పడింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తరువాత మీరు రిలయన్స్ సంస్థల మీద దాడి చేయటం, ఆ దాడి చేసిన నేపథ్యంలో మీ మీద దాదాపు ఒక 9-10 కేసులు, ఒకే రోజు ఇన్ని కేసులు బుక్ అవడం అనేది జరిగింది. ఆ రోజున కాస్త ఫస్ట్ వెలుగులోకి వచ్చారు మీరు. ఏమిటి అసలు మీ నేపథ్యం ఏంటి? అక్కడి నుంచైనా మీ రాజకీయమైనటువంటి ఎంట్రీ అనుకోవచ్చా దాన్ని? ఆ విధ్వంసమే మీ ఎంట్రీ అనుకోవచ్చా? ప్రపంచానికి తెలిసింది, ఎక్కువగా తెలిసింది మీరు అన్నట్లు ఆ విధ్వంసం అనుకోవచ్చు. ఆ రోజు సడన్గా రాజశేఖర రెడ్డి గారి హత్య వెనుక హత్య అలాంటిది, ఆ హత్యనే మేము భావించి హత్య చేశారు. విమాన ప్రమాదం, హెలికాప్టర్ ప్రమాదాన్ని అనుమాన కోణంలో హత్యని భావించి మాకు ఇచ్చిన సమాచారం మేరకు కొంతమంది కార్యకర్తలు, ప్రముఖులు, కొన్ని ఆ రోజు ప్రముఖ మీడియాలో చర్చలు జరిగినాయి మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6-7 వరకు. దాన్ని బేసిక్గా తీసుకొని మాకు చెందిన ఆ రోజు నేను ఒక ప్రముఖ వ్యక్తి యువసేనకి
రాష్ట్ర ఎవరు? వైఎస్ రాజశేఖర మళ్ళీ దాంట్లో దాపరికాలు ఏంటి మీకు? యువసేనకి అధ్యక్షుడిగా ఉన్న నేను ఉమ్, కొంతమందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రత్యక్షంగా కూడా నేను పాల్గొనటం జరిగింది. ఉమ్, ఎక్కడో ఎందుకు ఈ జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, ఎల్బీ నగర్ దగ్గర వరకు మా విధ్వంసం పరంపర కొనసాగింది. ఉమ్, తాత్కాలికమైన ఆవేశంతో మేము చేసిన రాష్ట్ర వ్యాప్తంగా అది రగిలిపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఒక 300 ప్లేసుల్లో దాడులకు దిగి ఒక 10,000 మంది వరకు కేసుల్లో ఇరుక్కున్నాం. ఉమ్, నేను కూడా ఆ కేసులన్నీ కొట్టేయించుకోవటానికి ఉమ్, గత 4-5 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా కోర్టుల చుట్టూ తిరగని రోజు లేదు. ఉమ్, ఆ అరెస్టులు కూడా నాకు తెలిసి సినిమాల్లో కూడా ఉండని అరెస్టులు. ఉమ్, ఫిల్మ్ నగర్ అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్న రిలయన్స్ షాపు ధ్వంసం కేసులో ఉమ్, బెయిల్ ఇచ్చి బయటికి రాగానే ఎస్ఆర్ నగర్ పోలీసులు బేడీలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఉమ్, వాళ్ళు వదిలిపెట్టగానే మళ్ళా జూబ్లీ హిల్స్లో కూడా మీరే కొనసాగించారని అక్కడ అలా ఇదే సీజన్ అది 10 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం సంక్రాంతి పండగ రోజు కూడా ఇంటికి పోకుండా జైళ్ళల్లో మగ్గిపోయాను. నేను మగ్గినందుకు బాధ కాదు, కానీ ఉమ్, నాతో పాటు కొన్ని 100 మంది పరారీలో ఉన్నారు, ఉమ్, 10ల సంఖ్యలో జైళ్ళల్లో ఉన్నారు. ఉమ్, చాలా కష్టాలు చూసాం, కానీ ఆ నాయకుడి కోసం చేయటంలో తప్పు లేదనిపించింది. తర్వాత మా ఆవేశాన్ని తాత్కాలికమైన కుట్రపూరితంగా చేయలేదు ఇల్లు దాడులనే ఉద్దేశంతో కోర్టులు కూడా గ్రహించి మా మీద కేసులు కొట్టేసి క్లీన్ చిట్ ఇవ్వటం కూడా జరిగింది. ఇంతకీ అది అంత ఆవేశపూరితంగా అంత విధ్వంసానికి పాల్పడిన తర్వాత అది రాజకీయ కుట్ర కాదు, ప్రమాదం మాత్రమే అనేటువంటి నిర్ణయానికి వచ్చారా? ఫైనల్గా ఏ నిర్ణయంలో మీరున్నారు? అది ఇప్పటికీ 50-50 డౌట్స్, కానీ ప్రమాదంగానే ఎక్కువ శాతం భావిస్తున్నారు ప్రజలు కూడా. అది ప్రమాదం అనే భావిస్తున్నారు. మాకైతే ఇంకా క్లారిటీ. మొత్తానికి ఒక విధ్వంసకాండ ద్వారా వెలుగులోకి వచ్చారు. సినిమాలు తీసి సక్సెస్ అయ్యి వెలుగులోకి రాలా, రాజకీయాల్లోకి వచ్చి వెలుగులోకి రాలేదు, ఒక విధ్వంసం ద్వారా వెలుగులోకి వచ్చారు. అది రాజకీయానికి అటాచ్మెంటే ఆ విధ్వంసం కాబట్టి రాజకీయం ద్వారా వచ్చాం అనుకుంటాం. అది గోండాయిజం, ద్వారా వచ్చారు అనుకోండి. గోండాయిజం, రౌడీజం కాదు. ఒక ప్రముఖ వ్యక్తి కోసం చేసిన దాడులు, ఆయన కోసం ఆవేశం మీద, ఆయన మీద ఉన్న ప్రేమతోటి చేసింది కాబట్టి అది ఒక రాజకీయానికి సంబంధించిన కొనసాగింపే. సరే, ఓకే, రాజకీయానికి సంబంధించిన కొనసాగింపే. ఆ తర్వాత మీరు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్న రోజుల్లో ఆయనతో యువసేన అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కంటిన్యూ అయ్యారు. కంటిన్యూ అయిన వాళ్ళు సడన్గా మళ్ళీ మాయమైపోయారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలా కాలం తర్వాత మిమ్మల్ని చూడలేదు, చాలా కాలంగా మిమ్మల్ని చూడలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ అమ్మాయి మ్యారేజ్కి, మీ అబ్బాయి మ్యారేజ్కి రావటం చూసాం. అంతకుముందు కిరణ్ మోహన్ రెడ్డి గారు కూడా మీ అబ్బాయి మ్యారేజ్కి రావటం, మా పెద్దమ్మాయి మ్యారేజ్కి రావటం చూసాము. ఒక యాక్టివ్గా ఉన్నాడు రాజకీయాల్లో అనుకున్న టైంలో సడన్గా మాయమైపోయారు. ఏంటి కారణం ఎక్కడ? ఈ సమకాలీన రాజకీయాల్లో నేను గద్దర్ గారి సిద్ధాంతాలు, ఆశయాలు, ఆయన సాహిత్యానికి అభిమానిగా మారి సినిమా రంగంలోకి వచ్చాను. మీకు తెలుసు, నేను నిర్మించిన చిత్రాలన్నీ ఆడకపోవటానికి కారణం అనుకున్నంత స్థాయిలో ఆడలేదు, కానీ గుర్తింపు వచ్చినాయి. నేను ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా తీసిన సర్దార్ చిన్నపరెడ్డి చిత్రం కానీ, ప్రత్యూష చనిపోతే, ఒక యాక్టర్ ఒక తెలుగు అమ్మాయిని చనిపోతే ఎలా చంపారనే నా మొదటి చిత్రంగానే నిర్మించటం కానీ, ఇవన్నీ విప్లవ భావాలకి, కమర్షియాలిటీకి దూరంగా ఉంటాయి కాబట్టి ఆడలేకపోవచ్చు పూర్తి స్థాయిలో కమర్షియల్గా. అలాంటి సినిమాలు తీసే నన్ను గద్దర్ గారు ఒక పల్నాడుకు సంబంధించిన సబ్జెక్ట్ జై పల్నాడు అనే సినిమాతోటి ఒక కథను తయారు చేసి ఆయనే మాల కన్నమ్మదాస్ క్యారెక్టర్ నటించాలని మంచి పాటలు రాసుకొని దాని మీద ఒక 1 year స్టడీ చేశాం. ఒక 10 పాటలు కూడా రికార్డ్ చేయటం కూడా జరిగింది. ఈ సందర్భంలో విశాఖపట్నంలోనే మేము ఎక్కువ కాలం గడిపేవాళ్ళం. నాకు అక్కడ ఒక మీడియా ఆఫీసు, రియల్ ఎస్టేట్ ఆఫీసు ఉంది. గత 20 ఏళ్ల నుంచి కూడా విశాఖపట్నంలోనే ఉంటున్నాం. హైదరాబాద్ వచ్చిపోతుంటాం కానీ మేజర్గా అక్కడే ఉంటున్నాం. ఆ సమయంలో ఆ సినిమా పాటలు రాసి ఆర్కే బీచ్, ఆ బంగాళాఖాతం ఏరియాలో ఉన్న సమయంలో ఒకరోజు 32 మంది ప్రాణ త్యాగాలతో, లక్షలాది మంది ఉద్యమాలతో తెలుగువారి ఆత్మగౌరవంగా నిలిచినటువంటి విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుందని తెలిసి ఈ హిస్టరీ
మాల కన్నమదాసు హిస్టరీ కావచ్చు, జై పల్నాడు కావచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇమీడియట్లీ ఈ చిత్రాన్ని మొదలు పెడదాం, ఈ సినిమాని పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో గద్దర్ గారి ఆలోచనల మేరకు ఉక్కు సత్యాగ్రహం, ఆనాడు గాంధీ మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం చేసిన విధంగా ఈరోజు ఉక్కు సత్యాగ్రహం అనే టైటిల్ కూడా ఆయనే ఇచ్చాడు. ఆ టైటిల్ కూడా ఉద్యమం చేయడానికి మేము ప్రజల్లోకి వెళ్తే గద్దర్ గారు వస్తున్నారంటేనే ఆ పోలీస్ రిస్ట్రిక్షన్స్ కానీ అనుమతులు కానీ ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు ప్రజలు ఈ ఉక్కు ఫ్యాక్టరీ కోసం వచ్చిన మీరు సత్యారెడ్డి, ఈ ఉక్కు ఫ్యాక్టరీ కోసం వచ్చిన సత్యారెడ్డి, మీరు దీని మీద కళాకారుడిగా సినిమా నిర్మించండి అని అడిగారు. ఆ ప్రజలు, ఆ కార్మికులు, ఆ యూనియన్ లీడర్సు, ఆ భూ నిర్వాసితుల మాటల్లో నుంచి వచ్చిన మాటే ఉక్కు ఫ్యాక్టరీ కోసం వచ్చిన సత్యారెడ్డి సినిమా తీయండి అంటే గద్దర్ గారి ఆ పేరుని ఉక్కు సత్యారెడ్డిలోని సత్య తీసి ఉక్కు సత్యాగ్రహంగా పెట్టి సినిమా మొదలు పెట్టమని చెప్పడం జరిగింది. దానికి ఇన్స్పిరేషన్ ఆనాడు అహింసా పద్ధతిలో నడిపిన ఉప్పు సత్యాగ్రహాన్ని కూడా ఆ టైటిల్కి ఇన్స్పిరేషన్గా కూడా తీసుకొని సినిమాని మొదలు పెట్టడం జరిగింది. ఈ ఉప్పు సత్యాగ్రహము, దానికి ముందు మీరు దీని సినిమాలు, మీ సినిమా చరిత్ర తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతం మీరు ప్రారంభించినటువంటి తెలుగు సేన పార్టీ గురించి నా వివరాలు మాట్లాడదాం. ముందుగా తెలుగు సేన పార్టీ అనేటువంటి దాన్ని పెట్టడానికి కారణం ఏంటి? మీరు అసలు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా, వైఎస్ఆర్సీపీకి మీకు ఎందుకు దూరం పెరిగింది? బయటకు వచ్చి ప్రత్యేకంగా పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? చాలా ఈ తెలుగు రాష్ట్రంలో చాలామంది అడుగుతున్నారు, అనుమానాలు ఉన్నాయి. ఇన్ని పార్టీలు ఉండగా మీరు పార్టీ పెట్టాల్సిందేంటి, వైఎస్ఆర్ పార్టీలో నుంచి కొత్తగా పెట్టాల్సిన అవసరం ఏంటని. వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరుడుగా ఉన్నా తప్ప దాంట్లో పదవులు కానీ బాధ్యతలు కానీ నాకేమీ లేవు. ఆయన కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయనకున్న పరిధుల్లో పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కావచ్చు, ఆయనకున్న పరిమితులు కావచ్చు, పూర్తి స్థాయిలో బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేకపోతున్నారు, వాళ్ళ పాలసీని ప్రశ్నించలేకపోతున్నారు. అలానే తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ గారు కానీ అవి ప్రశ్నించడానికి వెనక ముందు ఆడుతున్నారు. ప్రైవేటీకరణ వద్దని చెప్తున్నాయి, అన్ని పార్టీలు చెప్పినట్టే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ కూడా చెప్తున్నాయి. కానీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఉద్యమాన్ని చేసే స్థాయిలోకి ఆ పార్టీలు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత, గుజరాత్ రాష్ట్రం తర్వాత బీజేపీకి పరిపాలించే రాష్ట్రాల్లో అన్నిటికంటే కూడా బలమైన రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పవచ్చు. ఒక్క అసెంబ్లీ సీటు లేదు, ఒక శాసన మండలి సీటు లేదు, ఒక పార్లమెంటు సీటు కూడా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ మీద పూర్తి స్థాయిలో పెత్తనాన్ని కొనసాగిస్తుంది బీజేపీ పార్టీ. పాలకపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి సపోర్టుగా ఉన్నారు. అలానే జనసేన కూడా మా పెద్దన్న మోడీ అని, నా చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ అని మోడీ గారు చెప్పడంతో తెలిసిపోతుంది. ఈ ముగ్గురు ప్రశ్నించాల్సిన ముగ్గురు ప్రశ్నిస్తున్నారు, కానీ గట్టిగా ఉద్యమ స్థాయిలోకి తీసుకుపోలేని సమయాన్ని గద్దర్ గారి సినిమాల ద్వారా, ఆయన ప్రసంగాల ద్వారా ప్రభావితమైన నేను, సినిమా రంగానికి చెందిన నేను, కళ కోసం కాదు, జనం కోసం, నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ అంటూ భావించి ప్రజలు ఉద్యమాలు చేయడానికి వెళ్ళిన మమ్మల్ని సినిమా కళాకారుడైన మీరు సినిమా తీయమని ఎలా ప్రోత్సహించి సత్యారెడ్డి ఉక్కు ఫ్యాక్టరీ కోసం సత్యారెడ్డి సినిమా తీయమని ఉక్కు సత్యాగ్రహం చేసినట్టు ఈ తెలుగు ప్రజల కోసం పోరాటం చేస్తున్న మీరు తెలుగు సైన్యంగా, తెలుగు సేనగా మీరు వెళ్తే మేము మీ ఎమ్మటి ఉంటామని భూ నిర్వాసితులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు, తెలుగు ప్రజలు చెప్పడంతో వాళ్ళు ఇచ్చిన మాటల్లో నుంచే ఆ తెలుగు అనే పేరులో నుంచి సేన అంటే సైన్యం తీసుకొని పెట్టాను తప్ప మీరు అనుకుంటున్నట్టు జనసేనలో నుంచో తెలుగుదేశం పార్టీలో నుంచో తీసుకున్నదైతే కాదు. నేను అనలేదు, ఇంకా అనబోతున్నాను. ముందే మీరు మీరంటే మీ మనసులో సోషల్ మీడియాలో మా మీద పెట్టి మీడియాలో వస్తుంది అదే కదా, అదే వస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగు జనసేన నుంచి సేన తీసుకొని తెలుగు సేన అని పెట్టి
ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడం కోసం చేసిన ఒక ప్రయత్నం అనేటువంటి ఒక మీరు విషయం ట్రోల్ అవుతుంది. ఏంటి దీని వెనక ఏం లేదా? ఇదే ఉందండి. తెలుగు ప్రజల కోసం మేము చేస్తున్నాం కాబట్టి తెలుగు వారి ఆత్మగౌరవం 32 మంది ప్రాణాలతోటి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ కాబట్టి అప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేవాళ్ళు ఆ ప్రాక్టీస్ సాధించినప్పుడు ఇప్పుడు ఆంధ్రుల హక్కు కాదు తెలుగు వారి హక్కు అని చెప్పడానికి తెలుగు పదం తీసుకున్నాం. దానికి ఒక యూనియన్ గ్రూప్ కావాలి కాబట్టి పార్టీకి సేనాని పెట్టడం జరిగింది. ట్రోల్ అవుతున్న విధంగా తెలుగుదేశంలో నుంచి తెలుగు, జనసేనలో నుంచి జనసేన అనేది తీసుకోవటం జరగలేదండి. ఇప్పుడు రాలుగా రాజకీయ పార్టీల్లో ఒక పార్టీకి సంబంధించిన కోవర్టులు ఇంకో పార్టీలో ఉంటారనేటువంటిది ఒక విమర్శ, ఒక అభిప్రాయం ఉంది. లేకపోతే ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి పంపించడం లాంటిది, లేకపోతే కొత్త పార్టీ పెట్టడం లాంటిది ఉంటుంది. ఈ కోవర్ట్ అనేటువంటిది వ్యక్తుల స్థాయి దాటి పార్టీల స్థాయికి కూడా వెళ్ళిందని, వైఎస్ఆర్సీపీకి కోవర్ట్ పార్టీగా తెలుగుసేన పార్టీ పుట్టిందనేటువంటిది కూడా ఒక ఇది ఏర్పడుతుంది. వైఎస్ఆర్సీపీతో మీరేమి తెగదెంపులు ఏం చేసుకోవాలి. ఇప్పుడు మరి ఈ విషయంగా మీరు జగన్ ఏ మేరకు నిలదీస్తారు? ఇది ఉక్కు ఫ్యాక్టరీ విషయంలోనే కాదు, ఇంకా చాలా విషయాల్లో కూడా జగన్ ప్రభుత్వం పట్ల వస్తున్నటువంటి విమర్శలని మీరేమాత్రం ఎంతవరకు వివరిస్తారు? ఒక ప్రతిపక్షంగా ఉంటారా, లేకపోతే కేవలం తెలుగుదేశంను, జనసేనను, బీజేపీని వ్యతిరేకిస్తానికే పరిమితం అవుతారా, లేకపోతే వైఎస్ఆర్సీపీని కూడా ఈక్వల్గా ఎదుర్కొంటారా? బీజేపీ పార్టీతోటి కలిసి పయనించే ఏ పార్టీతోటైనా సరే తెలుగుసేన పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. వాళ్ళ సిద్ధాంతాల్ని ప్రశ్నిస్తుంది. అవసరమైతే పాలక పక్షానికి వ్యతిరేకంగా డైరెక్ట్గా పోరాటాలు చేయడం. ప్రస్తుతం అలాంటి ఛాయిస్, అలాంటి అవకాశం ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే బీజేపీని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు తప్ప తెలుగుదేశం వ్యతిరేకించదు. తెలుగుదేశంది అశ్వత్థామ హతాకుంజరహ పరిస్థితి. జనసేన పరిస్థితి తెలిసిందే, జనసేన మా మిత్రపక్షంలోనే చెప్తుంది. వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు కానీ, లేకపోతే రకరకాల అయినటువంటి లోపాయకారి విధానాల కారణంగా ఆ వైఎస్ఆర్సీపీ కూడా అశ్వత్థామ హతాకుంజరహనే. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, మరి కాంగ్రెస్తో ప్రస్తుతం మరి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుందిగా. జాయిన్ అవుతారా? జాయిన్ కాం, కానీ పార్టీ సిద్ధాంతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కానీ, భూ నిర్వాసితులకు న్యాయం కానీ, ప్రత్యేక హోదా కానీ, విభజన హామీల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ మమ్మల్ని కలుపుకొని పోతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రశ్నించడానికి, అవసరమైతే ప్రత్యామ్నాయంగా ఎదగటానికి కూడా వెనుకాడే ప్రశ్నే లేదు. అన్ని చోట్ల రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మా క్యాడర్ని తయారు చేస్తున్నాం అతి త్వరలో. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో, ఎందుకంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారని చెప్పేసి అంత విధ్వంసానికి చేసి యువసేన ఇదిగా చేసినటువంటి మీకు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఆదరణ ఏంటి? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బాబు ఇంత చేశావు, ఇన్ని కేసులు ఎదుర్కొన్నావు, 9-10 కేసులు ఒకే రోజు అన్ని కేసులు బుక్ అయినాయి, జైలుకి వెళ్ళావు అని చెప్పేసి దాని పట్ల మీకు ఏమైనా సానుభూతి కానీ, దాని పట్ల ఒక కాంపెన్సేషన్ కానీ, మీకు ఒక ఇది చేయటం కానీ జరిగిందా? జగన్మోహన్ రెడ్డి దగ్గర మీకున్న స్థానం ఏంటి? వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరికి లేని స్థానం నాకుంది. ఎవ్వరికి లేనిదని చెప్పొచ్చు. అది చెప్పాలంటే గట్స్ ఉండాలి. మీ ముఖంగా మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ గారి సమక్షంలో చెప్పాలి. దానికి ప్రత్యేక ఉదాహరణ పోయిన సంవత్సరం నా కొడుకు వివాహం అయితే నేనే ఆయనకున్న ఒత్తిళ్లలో, ఆయనకున్న బిజీలో, ఆయన షెడ్యూల్లో అడగటానికి పెళ్లికి రమ్మని ఆహ్వానించడం కాకుండా నా కొడుకుని తీసుకెళ్ళి పెళ్ళైనాక పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకొని వస్తాను, ఆశీర్వదించాలన్న, అక్షంతలు వేయాలంటే ఎందుకు నేను రాకూడదా, నేనే వస్తాను, డేట్ చెప్పని చెప్పి కార్డు తీసుకొని. నాకున్న హోదా ఏమని అడిగారు. ఏ హోదా లేదు, పార్టీలో సభ్యత్వం కూడా లేదు. ఆయన అభిమానిగా ఆయనకున్న సంబంధాలు తప్ప పదవి లేదు, హోదా లేదు, ఏమీ లేదు. పెళ్ళికొచ్చి పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెని ఆశీర్వదించి చాలాసేపు గడిపి ఆప్యాయత చూయించేళ్ళాడు. వ్యక్తిగతంగా నాకు జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరికి లేనంత ప్రేమ ఉంది. వైఎస్ఆర్సీపీలో మీకు ఎలాంటి హోదా లేదు? హోదా లేదు కాబట్టి ఆ హోదా లేకపోవటమైనా ఈ పార్టీ పెట్టడానికి ఏదో ఉనికిని చాటుకోవటం అనేటువంటి దీని గురించా? ఎందుకంటే గతంలో చాలామంది పార్టీలు పెట్టారు. సరే, మీరు ఎందుకు పెట్టారు అనేటువంటిది పక్కన పెట్టేస్తే, గతంలో పార్టీలు పెట్టి ప్రాంతీయ పార్టీలు పెట్టినట్టు మహామహులు మీరు ఇంకా పూర్తి స్థాయిలో ఎవరికి తెలియదు. ఇండస్ట్రీలో కొంతమందికి తెలుసు, జనంలో ఈ విషయం కారణంగా తెలుసు. మనం ఒకప్పుడు హరికృష్ణ గారిని చూసాము, లక్ష్మీపార్వతి గారిని చూసాము, విజయశాంతి గారిని చూసాము, తర్వాత జయప్రకాష్ నారాయణ గారిని చూసాము, తర్వాత మన జేడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టారు.
ఇంకా చాలామంది ఇలాంటి పార్టీలు అనేటువంటి పెట్టి అంటే వాళ్ళతో మిమ్మల్ని పోలుస్తున్నాం అని కాదు, వాళ్ళదొక రేంజి, వాళ్ళదొక నేచరు. ఇది పెట్టినట్టు వాళ్ళ పరిస్థితే అగమ్యగోచరంగా తయారైనటువంటి పరిస్థితుల్లో అంతటి మేధావులు, అంతటి రాజకీయ పరిణితి కలిగినట్టు వాళ్ళు, అంత ప్రజాబహులను, అంత ఇది కలిగినట్టు వాళ్ళే పార్టీలు పెట్టినైతే మీరు ఎలాంటి ధైర్యంతో వస్తారు? భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఏంటి మీ గట్స్ ఏంటి? వాట్ ఈస్ యువర్ గట్ ఫీలింగ్ టు స్టార్ట్ ఏ పార్టీ? ఆంధ్రప్రదేశ్లో ఇన్ని పార్టీలు ఉన్నా ఏ పార్టీ కళాకారులను కానీ, పార్టీ పరంగా సిద్ధాంతాల పరంగా కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకించలేకపోయినాయి. మేము మా గట్స్ గద్దర్ గారిని పెట్టుకొని 4 పాటలు రాశాడు ఈ సినిమాలో. మెయిన్ రోల్ చేశాడు. గోరేట వెంకన్న, సుద్దాల అశోక్ తేజ గారిని ప్రజా కవులను పెట్టుకొని సినిమా పేరే సత్యాగ్రహం, ఉక్కు సత్యాగ్రహం. ఆ టైటిల్లోనే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే టైటిల్ అది. ఆ చిత్రం స్టోరీ కూడా ప్రైవేటీకరణ చేయొద్దు మోడీ అని చెప్పడానికే తీశాం. అవే మా గట్స్. గద్దర్ గారు చరిత్రలో అరిస్టాటిల్ చెప్పాడు, రాజకీయ అధికారం తరతరాల దోపిడలను, దౌర్జన్యాలను అంటించే అగ్గిపుల్ల, నిజాల నిప్పురవ్వ, ఎక్కే సింహాసనం మొక్కితే రాదు. బానిసలారా లెండిరా, ఈ బాంచను బతుకులు వద్దురా. బానిసలారా లెండిరా, ఈ బాంచను బతుకులు వద్దురా. అడక్క తింటే ఆకలి తీరదు గుద్ది గుంజుకుందామురో అనే గద్దర్ గారి ఆలోచన విధానం ప్రజల్లోకి మేము వెళ్తుంటే ఫస్ట్ ఉద్యమం వద్దు, సినిమా తీయమని ఉక్కు సత్యాగ్రహం తీయించారు. సినిమా తీస్తుంటే సినిమా కాదు, మీరు ఒక రాజకీయ శక్తిగా వెళ్తే మీతో పాటు మేము పయనిస్తాం, ఒక పార్టీని స్థాపించమని ప్రజల పిలుపిచ్చారు. జనరల్గా నాయకుడు వెళ్ళి మేము పార్టీ పెడతాం, మా ఎంట రండి, మా తోటి రండి అని అడగాలి. కానీ నాకు తెలిసి తెలుగు రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేని విధంగా మీ ఉద్యమ స్ఫూర్తి నుంచి సినిమా తీయండి, కళాకారులుగా గద్దరన్నున్నాడు కాబట్టి అని ఒక పిలిపిచ్చారు. ఆ సినిమా ట్రైలర్స్, ఆ విధానం చూసిన తర్వాత, గద్దరన్న చనిపోయిన తర్వాత నీకు అండాదండా ఉండాల్సిన పెద్ద తలకాయ ఒరిగిపోయింది. నీకు ఇప్పుడు రాజకీయ శక్తి, అన్ని పార్టీలతోటి పోటీ పడుతున్నావు. ప్రజలే ఉంటారు, ఒక సొంత పార్టీ పెట్టాలని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు, పిలుపు మేరకు, ప్రజల విజ్ఞప్తి మేరకే పార్టీ పెట్టాం. ప్రజలే మా గట్స్, ప్రజలే మా అండాదండ. గద్దర్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు యావత్ తెలుగు జాతి 32 మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్న స్టీల్ ప్లాంట్. గద్దర్ గారి సినిమాలో ఒక మాట అన్నారు, సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మనగాడు ఎవడన్నా. సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మనగాడు ఎవడన్నా. అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, ఓహో అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా. ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదురు తిరగారన్నా. సమ్మెని జన్మ హక్కురన్నో. ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది. విశాఖ సముద్రము శోకమై పొంగినాది. సమ్మెని జన్మ హక్కురన్నో అనే పాట ఎదురు తిరగమని చెప్పాడు, పోరాటం చేయమని చెప్పాడు. ఉద్యమం నుంచి సినిమాగా మారి, సినిమా ప్రస్థానం నుంచి రాజకీయ పార్టీగా మారి, ఈ ఉద్యమ పార్టీగా ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మా గట్స్, మా నమ్మకం, మా మొత్తం కూడా ప్రజలే, తెలుగు ప్రజలు ఉంటారని ఆశిస్తూనే ఉన్నాం. మొత్తానికి గద్దరు పూనినట్టుకుంది. ఆయనతోటి అన్ని సంవత్సరాలు జర్నీ చేసేసరికి మీకు కొన్ని తెలియని కూడా ఈ సినిమాలో చూయించాం. ఎందుకంటే మేజర్గా కొన్ని షార్ట్స్ సినిమాలో ఉన్నాయి, కానీ కొన్ని ఆయన ఆంతరంగికం ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది. ఏదో తన మీద నీళ్లు చల్లుకొని తర్పణ చేసుకున్నట్లుగా, తన తర్పణ తనేది చేసుకున్నట్లుగా. ప్రతిరోజు షూటింగ్ అయిపోగానే ప్యాకప్ అనగానే కెమెరా అంత ఖాళీగా ఉన్నారా అని అడుగుతాడు. ఆ నీళ్లు పోసుకునే షాట్ చాలామంది సెల్లో తీశారు, మరి మీకు ఎలా వచ్చిందో. ఆయన నా నెత్తి నీళ్లు పోయి అన్నాడు. అన్న సినిమాలో లేదు కదన్న, నువ్వు ప్యాకప్ అయిపోయింది కదా, నా కోసం కొన్ని చేసి పెట్టనేవాడు. ఆ బంగాళాఖాత సముద్రంలోకి వంగి 2 దోశలు నీళ్లు తీసుకొని నెత్తిన పోస్తే, ఇంకోటి పోయిరా బుద్ధం శరణం గచ్చామని పోయించుకొని
అలా సముద్రంలోకి వెళ్ళిపోయి షార్ట్ తీసి అవి 2-3 రోజులు తీసిన షార్ట్స్లో ఇంకా చాలా ఉన్నాయి. అలా ఆయన సినిమాలోదైతే కాదు, అది సినిమా కోసం తీసిన షార్ట్ కాదు ఆ నీళ్లు పోసేది. ఆయన మహానుభావుడు, ఆయన చనిపోతాడని ఇప్పుడు తెలుస్తుంది. ఈ షార్ట్స్ అన్ని చూస్తుంటే ఆయన చనిపోతాడని తెలిసి ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వటం కోసం మన సినిమాలో నటిస్తున్నాడు కాబట్టి నాతోటే ఆ షార్ట్స్ అన్ని తీయించుకొని భద్రపరిచి ఈ అవసరమైనప్పుడు వాడమని చెప్పాడు. మరి కొన్ని మీలాంటి వాళ్ళకి మీకున్న నెట్వర్క్ ద్వారా కొన్ని వచ్చినాయి. అదైతే సినిమాలోది కాదు. సినిమాలో అది మొత్తానికి ఆయన నటించిన గద్దర్ గారు నటించినటువంటి చివరి చిత్రం ఉక్కు. సినిమాలోనే షార్ట్స్ తీసాను తప్ప సినిమాలో స్టోరీలోది కాదు. సినిమా స్టోరీకి అసలు ఆ సినిమాలో ఆయన ఆ సినిమా పూర్తయిందా? పూర్తయింది, మంచిగా వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయింది. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? ఈ నెలాఖరు కానీ వచ్చే మొదటి వారంలో కానీ వచ్చే నెలలో కానీ చేయడానికి రెడీ. ఆ షార్ట్స్ చూస్తే ఆయన చనిపోతున్నాడని తీసిన షార్ట్స్ తీస్తే రియల్గా నాకు కంట్రోల్ తప్పిపోతాను. అసలు యాక్చువల్గా ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ యాక్టర్గా మీకంటూ ఒక 53 ఫిలిమ్స్ జర్నీ ఏదో ఉంది. ఇది 53. మీ కొడుకును కూడా హీరోగా పరిచయం చేసినట్టున్నారు. ఆ సినిమా పేరు కూడా ప్రశ్నిస్తా. పవన్ కళ్యాణ్ దీంట్లో నుంచి లాగిందా ప్రశ్నిస్తా అనేటువంటి తన సిద్ధాంతం నుంచి తనదే కదా ప్రశ్నిస్తా అనేటువంటి మాటను పాపులర్ చేసింది. సేమ్ లాస్ట్ ఎన్నికల ముందు వచ్చింది ఈ సినిమా, అప్పుడు కూడా ఇదే అన్నారు. ప్రశ్నిస్తా అనే దాంట్లోనే విప్లవం, ఉద్యమం ఉంది. యాక్చువల్గా కొడుకుని కుర్రోని హీరోగా పరిచయం చేస్తూ ఫస్ట్ టైం అదే లవ్ స్టోరీలు, యాక్షన్ స్టోరీలు చేసుకుంటారు కదా, అలాంటి సినిమా తీసి ఇది చేయాల్సిన అవసరం వచ్చింది ఆ పిల్లోని. ఇది నాకున్న టేస్ట్, నాకున్న ఉద్యమ స్ఫూర్తి ఆ బాబు మీద కూడా రుద్దాల్సి వచ్చింది. మీరు అన్నట్టు ఒక లవ్ సినిమా లాంటిది తీస్తే ఆయనకున్న కటౌట్కి, ఆయన ఉన్న అందానికి సినిమాలు బాగా ఆడాయి. అది కూడా బాగా ఆడింది కానీ కమర్షియల్గా ఆడలేదు. రాజావనం రెడ్డి గారు బాగా తీశారు సినిమాని, మంచి పెద్ద రెడ్డి రియల్ ఎస్టేట్లో సంపాదించి రియల్ ఎస్టేట్లో బాగుపడుతుంటాడనే సినిమాలను తీసిన సినిమాలు రియల్ ఎస్టేట్లో బాగా సంపాదిస్తాం తీసుకొని సినిమాల్లో పెట్టడం అనేటువంటిది ఒకటి ఉంది. అది నిజమేగా? మీకు సినిమా ప్రపంచం గురించి మీకు తెలిసినట్టు నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. పిహెచ్డి చేసి ఉన్నారు మీరు, డాక్టరేట్లు అన్నీ తక్కువే మీకు. 90% అట్టప్లాప్ సినిమాలు ఉంటాయి, ఒక 5% యావరేజ్ ఉంటుంది, ఒక 5% మాత్రమే సక్సెస్ ఉన్న ఈ సినిమా ప్రపంచంలో ఒక 50 సినిమాల దాకా తీసి నిలబడ్డానంటే. పల్నాడు జిల్లా, పల్నాడులో మీ నేటివ్ ప్లేస్ వెల్దుర్తి అనేటువంటి ప్లేస్ నుంచి వచ్చి ఇన్ని సినిమాలు తీయటానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వచ్చినప్పుడు ఐ థింక్ ఉత్త చేతులతో వచ్చినట్టు అనుకుంటున్నాను. యూ కేమ్ ఎంటీ హ్యాండెడ్. అలాంటి మీకు 53 సినిమాలు తీసే ఆర్థికపరమైనటువంటి స్థామత ఎలా వచ్చింది? మీకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి బాగా వాటైసే బహుమానాల రూపంలో లేకపోతే గిఫ్టుల రూపంలో బాగా ముట్టింది అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. ఎంతవరకు నిజం? రాజశేఖర రెడ్డి గారి నుంచి బాగా అభిమానం ముట్టేది. జగన్ గారి నుంచి చెప్పాను కదా, ఏ పదవి లేకుండా కూడా పెళ్లికి వచ్చి అంతకంటే అభిమానం ముట్టింది. ఏ రోజు ధనం రూపంలో తీసుకోలేదు. నాకు రియల్ ఎస్టేట్ రాజశేఖర రెడ్డి గారు మీకు కాంట్రాక్ట్లు ఇచ్చారట కదా? వర్కులు ఇచ్చాడు కానీ అవి దాంట్లో లాభాలు పొందింది లేదు. అందరితో పాటే ఇచ్చాడు. రామ్కి సంస్థకి ఇస్తే ఒకసారి రాజశేఖర రెడ్డి గారి బర్త్డేకి ఒక ఫుల్ పేజ్ యాడ్ చేశారు కదా? జగన్మోహన్ రెడ్డి గారి ఇది ఇద్దరు కలిపేసాను, వేసాము. అవంతా మేము రియల్ ఎస్టేట్లో సంపాదిస్తుంటాం. రియల్ ఎస్టేట్లో ప్లాట్లు కొని అమ్మటం చేయటం చేస్తుంటాం. మా ప్రాఫిట్లో నుంచి రాజకీయాలకి వాడుతుంటాం తప్ప ఎవరి దగ్గర తీసుకోలేదు, తీసుకునే అలవాటు కూడా లేదు. భూమి మీద సంపాదించేసి రాజకీయాల మీద, సినిమాల మీద పెడుతున్నారు. ఇప్పుడు ఏంటి దీని ఉనికి ఎలా ఉండబోతుంది? తెలుగు సేన అనేటువంటి పార్టీ ఎవరెవరిని ఢీ కొనబోతుంది అంటే ఈ 3 విషయాల మీదనే ప్రత్యేకిస్తారా? భూ నిర్వాసితులు, ఉక్కు సత్యాగ్రహం, ఉక్కు ఫ్యాక్టరీ ఇది ప్రైవేటీకరణ అండ్ ప్రత్యేక హోదా, ఈ 3 మీ ఎజెండాలో? ఈ 3 ఎజెండాల మీదనే మీరు పోరాటం. ఎన్నికల వరకు ఈ 3 అనేది ప్రధాన ఎజెండా. ఎందుకంటే తెలుగు ప్రజలకు కావాల్సిన తాయిలాల అవసరం లేదు. ప్రత్యేక హోదా ఇస్తే ఉపాధి, ఉద్యోగాలు, నిరుద్యోగ సమస్య పోయి ఫ్యాక్టరీలు వచ్చి రాష్ట్రం బాగుపడుతుంది. అలానే అతిపెద్ద ఫ్యాక్టరీ, ఆసియా ఖండంలోనే పేరెన్నిక గల ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతే చాలామంది ఉత్తరాంధ్ర ప్రజలకి సంతోషంగా ఉంటుంది, బాగుపడుతుంది. అలానే భూ నిర్వాసితులు అనే వాళ్ళు 60 సంవత్సరాల నాడు భూములు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారంటే ఆర్ కార్డ్ అని ఆడ రిజిస్టర్డ్ కార్డులు ఇస్తారు. ఆ కార్డులకు కూడా న్యాయం జరగటం లేదు.
వాటికి చేయాలనేది ఇప్పుడు ప్రధాన డిమాండ్లు ఈ 3. ఈ ప్రధాన 3 డిమాండ్లో ప్రత్యేక హోదా గురించి పెద్ద పార్టీలే ఇప్పుడు పవన్ కళ్యాణే దాని గురించి ప్రస్తావించలేకపోతున్నారు. అసలు అయిపోయిన సబ్జెక్టు, అది ద బుక్ ఈజ్ క్లోజ్డ్, ద కేసు ముగిసిన అధ్యాయం అనేటువంటి మాట మాట్లాడుతుంటే ఈ దీని మీద ఎంతవరకు మీరు విజయం సాధించగలరు? ఆ ప్రత్యేక హోదా విషయంలో కానీ మీ 3 డిమాండ్లను మీట్ చేయగలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వైఎస్ఆర్ షర్మిల చేరికతోటి ఆ పార్టీ అనేటువంటిది కొంత ఇది కలుగుతుంది, కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో నుంచి బయటకు వస్తున్నటువంటి అసమ్మతి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక డెస్టినేషను ప్రత్యామ్నాయం డెస్టినేషను కాంగ్రెస్ పార్టీ అవుతుంది. తెలుగుదేశంలో అకామిడేట్ చేయలేకపోతున్నారు, జనసేనలో అకామిడేట్ చేయలేరు. కాబట్టి ఇక్కడ నుంచి వస్తున్న వలసలన్నీ కూడా కాంగ్రెస్లోకి వెళ్తాయి. ఈ కాంగ్రెస్ అనేటువంటిది మాత్రమే మీ సిద్ధాంతాలకి, మీ డిమాండ్లకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీ. అలాంటప్పుడు వై కాంట్ యూ జాయిన్ విత్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇది ఆఫర్ మీ కార్యకర్తలే చేయొచ్చు. ఏం చెప్తారు? అది జాతీయ పార్టీ. స్థానిక సమస్యలు, భూ నిర్వాసితులు కావచ్చు, రేపు మేము మేనిఫెస్టోలో పెట్టబోయే పేదవారికి అత్యంత దగ్గరగా వెళ్తున్నాం. అది ఇప్పుడే చెప్పటం కాదు. మేనిఫెస్టోలో ఒకే ఒక డిమాండ్, అందరిలాగా 10ల సంఖ్యలో డిమాండ్లు పెట్టి మేనిఫెస్టోలో పొందుపరచడం ఉండదు. ఒకే ఒక డిమాండ్, ఈ 3 కాకుండా. దాంతో పేద ప్రజలకు దగ్గరై కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడున్న పార్టీలు చేయలేని ప్రజలకు దగ్గరయ్యే విధానాన్ని మేనిఫెస్టోని పెట్టి 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాం. అన్ని పార్లమెంటులో కూడా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాం. మా బలగం 35 పార్టీ 175 అసెంబ్లీ సీట్స్లో 25 పార్లమెంట్ సీట్స్లో చేయడానికి బ్యానర్లు కట్టగల ఆత్మిక స్తోమత మీకుందా? ఎక్కడికక్కడే కనీసం బ్యానర్లు కట్టి కనీసం కార్యకర్తలకి టీ పోయించే ఇదేనా ఉందా? ఈ రోజున జనసేన పార్టీ అధినేత సినిమాలు ఎందుకు చేస్తున్నానంటే నా కార్యకర్తలకు టీకి పోయి ఇచ్చడానికన్నా కనీసం డబ్బులు కావాలి కదా నాకు అనేటువంటి సమాధానం. ప్రతి పార్టీకి కొన్ని కోట్ల ఫండ్స్ కావాలి. 175 చోట్ల మేము పోటీ చేస్తామని చెప్పడం ఏ ధైర్యం చెప్తున్నా అంటే మీకు మీ దృష్టిలో జనమంట కానీ లేకపోతే ఇదంటే నాకు ఆషామాషి వ్యవహారం అని నాకు అర్థం కాదు. మాకు లీడర్లు లేరు, క్యాడరే మా లీడర్. మా సిద్ధాంతాన్ని, మా ఆశయాల్ని, మేము చేస్తున్న పోరాటాన్ని నమ్మి వచ్చే వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళే పెట్టుకుంటారు. మేము అన్ని పార్టీలాగా ఒక్కొక్క అభ్యర్థికి 2 కోట్లు ఇస్తాం, 3 కోట్లు ఇస్తాం, 10 కోట్లు ఇస్తామని చెప్పే పరిస్థితిలో లేము, ఇవ్వలేము కూడా. కానీ మేము పెట్టిన సిద్ధాంతం, ఆశయం భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో ఢీకొట్టగలిగే, ఎదిరించగలిగే కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఏదన్నా ఉంది అంటే అది తెలుగు సేనని మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆ పాలసీ నచ్చిన వాళ్ళే మాతోటి నడుస్తారు, మా పార్టీ ద్వారా పోటీ చేస్తారు. కొంతమంది గెలుస్తారని నమ్మకం కూడా ఉంది. ఖర్చు ఎవరికి వాళ్ళే పెట్టుకుంటారు. వాళ్ళలాగా మాకు అంత భారీ ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ మీ ఆఫీసు? ఈ ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ మీ పార్టీ కార్యాలయం? ప్రధాన కార్యాలయం ఇప్పుడు ప్రస్తుతానికి వైజాగ్లో ఉంది. తర్వాత విజయవాడ, తిరుపతి, కర్నూలు ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు మా కార్యకర్తలు. గతంలో నేను పనిచేసిన పార్టీల మనుషులు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, ఈ సిద్ధాంతాలు నమ్మి వచ్చేవాళ్ళు కావచ్చు, ఎగనెస్ట్ బీజేపీ అనే పాలసీ తోటి వచ్చేవాళ్ళు ఏకైక అస్త్రం అదేనా? బీజేపీతో మీరు ఇది చేసేటువంటిది కేవలం ఈ 3 అంశాల అంశాలే. ఈ రోజున భారతదేశంలో రామ జన్మభూమి అనేటువంటిది ఒక గొప్ప ఉద్యమం లాగా వచ్చేసి ఎవరూ సాధించలేనటువంటిది భారతీయ జనతా పార్టీ సాధించి, అది కూడా మత సామరస్యం దెబ్బతినకుండా సాధించి రేపు 22వ తారీఖుని చేస్తుంది. అలాంటి దాన్ని మీరు ఏ వరకు సమర్థిస్తారు? మనస్ఫూర్తిగా శ్రీరాముడిని పాదాభివందనాలు చేస్తాం. ఆ గుడిని మత సామరస్యంగా గొడవలు లేకుండా నిర్మించినందుకు మోడీ గారికి, ఆ ప్రభుత్వానికి సెల్యూట్ చేస్తాం. మతంతోటే కడుపు నిండదు, ఉద్యోగాలు రావు, కులం కూడుపెట్టదు. ఉద్యోగాలు రావాలన్నా, ఉన్న ఉద్యోగాలు నిలబడాలన్నా మేము అడిగే 3 సిద్ధాంతాలు, 3 డిమాండ్లు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయమైన డిమాండ్లే లేవు, అవసరమే లేదు ఆంధ్రప్రదేశ్కి. అవును, డిసెంబర్ 22న మీరు పార్టీ అనౌన్స్ చేశారు. ఉదయం 10 గంటలకు పార్టీ అనౌన్స్ చేస్తే 11 గంటలకు 200 మందితో మీరు విజయవాడ అక్కడ ఢిల్లీలో ధర్నా చేశారు. ఎక్కడ అంత ఫాస్ట్గా మీకు ఇది ఎట్లా వచ్చింది? ముందు వ్యూహాత్మకమా ఏమన్నా, లేకపోతే ఎవరన్నా మరి వెనక హ్యాండ్స్ లేవు అని ఉన్నాయని అనుమానాలు రావడానికి ఇది ఇంతకు మించి నిదర్శనమే ఉంటుంది. ఢిల్లీలో పోనీ ఇక్కడ హైదరాబాద్లో చిన్న ధర్నాలు చేస్తారంటేనే ధర్నా చౌక్ లాంటి దాన్నే పీకేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ.
అలాంటిది ఢిల్లీలో పార్టీ పెట్టి 10 గంటలకు అనౌన్స్ చేసి 11 గంటలకు 200 మందితో ధర్నా చేయటం, అవతలేమో రాహుల్ గాంధీ గారు అవతల 80 మంది ఎంప్లాయీలతో అక్కడ ఆయన ఎంపీలతోటి ఆయన చేస్తూ ఉన్నాడు. మీకు ఎలా వచ్చింది పర్మిషన్? నేను ధర్నా చేస్తానని చెప్తే కొత్త పార్టీ వచ్చి ధర్నా చేస్తుందంటే ఆడ పర్మిషన్ ఇవ్వరు. ప్లస్ నేను తమ పార్టీల్లో ఉంటేనో తమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీలకు సంబంధించిన దాంట్లో ఉంటే వాళ్ళకు ఉపయోగం జరుగుతుందని వీళ్ళు పోనీయరు. నాతోటి పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎస్బి ఇంటెలిజెన్స్, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్, తెలంగాణ ఇంటెలిజెన్స్ గత ఆ ఉద్యమం జరిగే ముందు వారం రోజుల నుంచి ఫాలో అవుతూనే ఉన్నాయి. మేము పర్మిషన్ ట్రై చేస్తున్నామని చెప్తున్నాం. మా పార్టీది లేదు, మా పార్టీ పేరు చెప్పలేదు. సినిమా యాక్టర్ సినిమా తరపున ఏదో అప్లై చేయడానికి వచ్చారు, ఏదో వస్తే 10 మందో 20 మందో వచ్చి ధర్నా చేస్తారని అనుకున్నారు. కానీ వ్యూహాత్మకంగా మిస్గైడ్ కాదు, ఆంధ్రప్రదేశ్ హక్కులు సాధించడం కోసం తెలుగు ప్రజల మీద ప్రేమతోటి బాధ్యతతోటి అక్కడున్న డిప్యూటీ పోలీస్ కమిషనర్ పార్లమెంటు స్ట్రీట్ రవి గారు అనుకుంటాను, ఆయనకి అప్లికేషన్ పెడితే రోజు నైట్ 9-10 దాకా ఆయన స్టేషన్లో కూర్చోబెట్టుకొని ఇస్తా ఎట్లా వస్తారు, ఎంతమంది వస్తారు, ఏం వస్తారని చెప్పి చివరికి మా పార్టీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చూసిన తర్వాత తప్పని పరిస్థితుల్లో మీ న్యాయమైన డిమాండ్ల కోసం విధ్వంసాలు లాంటి సృష్టించకుండా మీ ట్రాక్ రికార్డు బాగుంది, కళాకారులు లాగా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. ఈ రికార్డు తెలియదేమో, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రిలయన్స్ ధ్వంసం చేసిన రికార్డు అని తెలుసు. అది కొట్టేశారు, నా మీద ఎటువంటి కేసులు లేవు కాబట్టి వాళ్ళన్నీ తెప్పించుకున్నారు. మేము అక్కడ ఉండగానే అన్ని పాత పోలీస్ స్టేషన్లకి, పాత కోర్టులకి, ప్రతి చోటకి మేము ఉండే ఆఫీసులకి, ఇళ్ళకి వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా అన్నీ తెప్పించుకొని తప్పని పరిస్థితిలో క్లీన్ చిట్ ఉంది కాబట్టి ఆ ఢిల్లీలోని జంతర్ మంతర్ రోడ్డులో పర్మిషన్ ఇచ్చి. ఇంతకీ పార్టీ గుర్తు ఏమి ఇచ్చారు మీకు? పార్టీ గుర్తు అందరికి, అన్ని పార్టీలతోటి, కొత్త పార్టీలతోటి సమానంగా ఈ నెలాఖరులో ఫస్ట్ వీక్లో కానీ ఇవ్వటానికి ఉంది. మంచి గుర్తే ఇస్తారని ఆశిస్తున్నాం. మీరు ఆశిస్తున్న గుర్తేంటి? మీ ఆప్షన్స్లో మీరు పెట్టిన గుర్తేంటి? అది ఒకటి సీక్రెట్. ఎందుకంటే కాంపిటీషన్ ఉన్న పార్టీలు ఒక 4-5 పార్టీలు ఉన్నాయి. అవి నేను చెప్తే వాళ్ళు అదే కావాలని అడిగే అవకాశం. గుర్తు కేటాయించడానికి కావాల్సిన అర్హతలు ఏంటి? మీకున్న అర్హతలు ఏంటి? మేము తెలుగు ప్రజలకి అనుకూలంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఇష్టపడే గుర్తు, ఐడెంటిఫై చేసే గుర్తు. వాళ్ళు ఒక 20 గుర్తులు ఇస్తారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషను ఒక 200 గుర్తులు ఇచ్చి 20 గుర్తులు మీరు పెట్టండి అని చెప్తారు. 20లో 1-2 ఆప్షన్ ప్రయారిటీ చూస్తారు. ఈ 2 రాష్ట్రాల్లో ఎవరికి లేకపోతే దాన్ని ఆ ప్రయారిటీ ప్రకారం ఇవ్వటానికి చూస్తున్నారు. తెలుగు ప్రజలు ఇష్టమైన గుర్తే వస్తుందని ఆశిస్తున్నాం. మేము ఆల్రెడీ అప్లై చేసి ఉన్నాం. ఇక్కడ ఎలాంటి వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తారనంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు ఉంది, వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు. ఇటు బీజేపీతో కూడా ఆ పొత్తు సంగతి ఇంకా తేలటం లేదు. ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎవరికి అర్థం కావట్లేదు. సరే, జగన్తో వెళ్ళేటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారితో మీరు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, ఉందా? లేదు కదా. సిద్ధాంతాన్ని, మేము అడిగే సిద్ధాంతాన్ని సమర్థిస్తే ఆయన వాళ్ళు మీరు అన్నట్టుగా సన్నాయి నొక్కుల ప్రశ్నలు తప్ప మీ 3 విషయాల మీద, మీ 3 డిమాండ్స్ మీద సన్నాయి నొక్కులే నొక్కుతారు. వీళ్ళు ముగ్గురు నొక్కుతుంది సన్నాయి నొక్కులే. వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఈ 3 డిమాండ్ల మీద చేసినటువంటి ఏది భూ నిర్వాసితులు, విశాఖ ఉక్కు పరిరక్షణ అండ్ ప్రత్యేక హోదా, వీటి 3 మీద వీళ్ళు సన్నాయి నొక్కులే నొక్కుతున్నారు అన్నట్టుగా అర్థమైపోతుంది అందరికీ. కాబట్టి మీకు రీజనో అదర్ ఆప్షన్. మీరు ఎవరిని తిడతారు, ఎవరిని విమర్శిస్తారు? జగన్ ఏ స్థాయిలో విమర్శిస్తారు, జనసేన ఏ స్థాయిలో ఢీకొంటారు, తెలుగుదేశం ఏ స్థాయిలో ఢీకొంటారు, బీజేపీతో ఎలా వెళ్తారు, కాంగ్రెస్తో ఎలా వెళ్తారు? ఈ 3 పార్టీలు ఇంకా ప్రజాక్షేత్రంలోకి ఎన్నికల మేనిఫెస్టోతోటి ఇంకా వెళ్ళటానికి రెడీ కాలేదు. ఇంకో 4 రోజులు పట్టొచ్చు. ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగు ప్రజలు డిమాండ్ ఇవే ఉంటాయి. ప్రత్యేక హోదా ఏమైంది, విభజన హామీలు ఏమైనాయి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంటే మీరేం చేస్తున్నారు అనేది ఉంటుంది. భూ నిర్వాసితులు స్థానిక సమస్య కావచ్చు, అక్కడ అది పెద్ద ఉండదు. ఈ 2 డిమాండ్ల మీద, విభజన హామీల మీద అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మా పార్టీ సిద్ధాంతాలని సమర్థిస్తూనో, వాళ్ళ పార్టీ మేనిఫెస్టోని మార్చుకోకనో తప్పదని భావిస్తున్నాం. అలా మార్చుకుంటే వాళ్ళతోటి కలిసి వెళ్ళటానికి, ఎవరితోటైనా కలిసి వెళ్ళటానికి సిద్ధం. లేకపోతే ఎవరితోటైనా సరే రాజకీయ యుద్ధం చేయటానికి సిద్ధపడే పార్టీని స్థాపించడం జరిగింది. రాజకీయంగా ఈ పార్టీలు పెట్టడం కానీ,
ఇవి కామెడీగా ప్రహసనాలుగా మారిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కాస్త కోస్త ఐడెంటిటీనో మీలాగా కాస్త కోస్త ఇది ఉన్నటువంటి వాళ్ళు వెంటనే మేము పార్టీ అనౌన్స్ చేసేసి ఒక రాజకీయ ప్రహసనాలకి దారితీస్తున్నారు. అలాంటి ప్రహసనం కాకూడదు అనేటువంటిది ఇది. కానీ అలాంటి ప్రహసనం కోసం ఉనికిని చాటుకోవటం కోసమే ఇలాంటి పార్టీలు పెడుతున్నారు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా జెండాలు పట్టుకొని ముందుకు వస్తున్నారు అనేటువంటి విమర్శ ఉంది. అలాంటి ప్రహసనంలోకి మీ తెలుగు సేన పార్టీ వెళ్ళదా అని అనుకుంటున్నాం. టు వాట్ ఎక్స్టెంట్ అంతవరకు మీరు దాన్ని తీసుకెళ్ళగలుగుతారు అనేటువంటిది టు వెయిట్ అండ్ సీ. ఒక్క అవకాశం ఉనికే కావాలనుకుంటే, పేరే పెట్టాలనుకుంటే ఏసీ రూమ్లో కూర్చొని, సినిమా వాడికి తెలియని ఏసీ రూములు ఉండవు, తెలియని సుఖం ఉండదు, తెలియని కార్లు ఉండవు, హెలికాప్టర్లు విమానాలు అన్నీ చూసుంటాం. ఇక్కడే చేయొచ్చు. 100 మంది పోలీసులు చుట్టుముట్టి ఉంటే పర్మిషన్ ఇవ్వటానికి గడ్డగట్టే చలిలో నైట్ రోజు మీరు చూడొచ్చాడ 11:30, 11:15 వరకు కూడా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ల ముందు పడిగాపులు కాసి ఆ డీసీపీ, ఆ సిఐ, ఎస్ఐ గారుల కోసం ఎదురు చూసి పర్మిషన్లు సాధించి ఎక్కడ ఉద్యమానికి పోకుండా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తారో మా కార్యకర్తల్ని తెలుగుసేనని కాపాడుకుంటూ, అరెస్ట్ అయితే ఏం చేయాలి, ఎలా వదిలిపెట్టించుకోవాలని పార్టీ ప్రకటించిన 15-20 నిమిషాల్లోనే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోకుండా ఏపీ భవన్ నుంచి, ఢిల్లీ గేట్ నుంచి, ఇండియా గేట్ నుంచి జంతర్ మంతర్కి వెళ్ళిపోయి ఓ పక్క రాహుల్ గాంధీ పెద్ద సంఖ్యలో చేస్తున్నా మేము ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం లేదు. సరే ఓకే, చేశారు, పెట్టారు, అది మేము కాదని. అది ఉనికి కాపాడుకోవటానికి అంటే ఆ స్థాయిలో చేయాల్సిన పని లేదు. ఇది ప్రజల కోసం నిలబడుతుంది. ఉనికి కాపాడుకోవటమే కాదు. అవును, మీ నేటివ్ ప్లేస్ మాచర్లలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. మీరు అసలు అక్కడ రాజకీయం చేయకుండా వైజాగ్ పోయి అక్కడ రాజకీయం చేయటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధాటికి తట్టుకోలేక అక్కడికి పోయి రాజకీయం చేసుకుంటున్నారు అనేటువంటి ఒక విసురుంది. విమర్శ కాదు, ఒక విసురుంది. ఒక స్థానిక ఎమ్మెల్యే కోసము చేసే ఉద్యమం కాదు ఇది. ఒక ఎమ్మెల్యేని ఎదుర్కోవటానికి పెట్టే పార్టీ కాదు. ఒక రాష్ట్రంలో నాకు పార్టీనే కాదు, 3 పార్టీలతోటి అవసరమైతే పోరాటం చేయటానికి, రాజకీయంగా ఎదుర్కోవటానికి పార్టీ పెట్టే నేను ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నాలు చేయటానికి కావాల్సిన శక్తి, సామర్థ్యం, అంగబలం, సంఘబలం, సైన్యం ఉండ నేను ఒక ప్రాంతంలోని ఒక వ్యక్తికి ఎదుర్కోలేకపోయారనే సమస్య లేదు. దాని గురించి కానే కాదు. నేను 20-25 సంవత్సరాల నుంచి నా మీడియా కావచ్చు, నా రియల్ ఎస్టేట్ కావచ్చు, వైజాగ్ భీమిలి ప్రాంతంలో తగరపొలస ఎక్స్ రోడ్లో కావచ్చు, ఆర్కే బీచ్లో నా ఇల్లు కావచ్చు, అలానే గాజువాకలో నా కార్యాలయం కావచ్చు, విశాఖ ప్రజలతోటి మమేకమై ఉన్నాను. నా ఓటు అన్ని, ఆధార్ కార్డు అన్నీ అక్కడే ఉన్నాయి. నా పిల్లలు ప్రతి అవకాశం వస్తే, సెలవులు వచ్చినా ఏ ఇచ్చినా కూడా నా దగ్గరే వచ్చి గడిపోతారు. ఇప్పుడు ప్రజెంట్ కూడా నా కుటుంబం అక్కడే ఉంది. పూర్తి పల్నాడుతోటి నాకు ఎప్పుడో పూర్వం నుంచి సంబంధాలు కట్ అయిపోయినాయి. 25 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది ఆ ప్రాంతం నుంచి వచ్చి. మా అమ్మగారు ఆ గ్రామం ప్రేమతోటి అక్కడ ఉంటారు తప్ప, నేను పూర్తి స్థాయిలో వైజాగ్ పౌరుడిగానే వైజాగ్ ఓటు హక్కు పెట్టుకొని వైజాగ్లోనే ఉంటున్నాను. గద్దర్ గారు కూడా వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉండేవాడు, నాతోటే ఉండేవాడు. ఎక్కువ కాలం నాతోటే ఉత్తరాంధ్రలోనే గడిపాడు. ఉత్తరాంధ్రతోటి విడదీయని బంధం ఉంది. అవును, సినిమా ఇండస్ట్రీలో మీరు ఇంతకాలం ఉన్నారు కదా, ఓకే, ఉత్తరాంధ్రతో మీ అనుబంధాన్ని అంతా మేము చూసాము. ఇది సినిమా ఇండస్ట్రీలో ఇంతకాలంగా ఉన్నారు కదా మీరు, మరి ఏ రోజు జనసేన చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు కానీ వాళ్ళ వైపు వెళ్ళాలంటారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ న్యాచురల్గా అటువైపు ఆకర్షితులు కదా, మీకెందుకు అయితే కలగలేదు? మొదటి నుంచి రాజకీయం ఇటున్నారా మీరు? దేని వాట్ ఇస్ ద రీజన్? బై బర్త్ కాంగ్రెస్ కుటుంబంతో టచ్ ఉండటం, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ తోటి అటాచ్మెంట్ ఉండటంతో అలా కొనసాగటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి విజయ అవకాశాల మీద కానీ ఈసారి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనేటువంటిది ఎలాంటి పోటీ ఇస్తుంది, ఎలాంటి రిజల్ట్ని తీసుకోబోతుంది అనుకుంటున్నాను? రిజల్ట్ గురించి చెప్పలేను కానీ గట్టి పోటీ ఇస్తుంది. చాలా చోట్ల విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు. ప్రజల్లోకి వెళ్ళే ఏ నాయకుడినైనా ప్రజలు ఆదరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్నారు. అలానే పోయినసారిలాగా కాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఆదరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక సినిమా కళామ తల్లి బిడ్డగా నేను కొన్ని విషయాల్లో ఆయన తెగింపుని సమర్థించలేకుండా ఉండలేకపోతున్నాను. బాగానే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నాడు, ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. ఇంకా ఎక్కువ ప్రజల్లో ఉండాలి. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్కు నష్టం కలిగే విభజన హామీలు, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ విషయంలో గట్టిగా మాట్లాడితే ఆయనకి ఇంకా చాలా పేరు వస్తుంది.
రావాలని కూడా పోరాడాలని కూడా మా తెలుగుసేన పార్టీ తరపున జనసేన పార్టీ అధ్యక్షుల వారిని కోరుతున్నాను. చక్కగా జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గెలిచేటువంటి విజయావకాశాల గురించి చక్కగా చెప్పారు. అదే విజయావకాశాలు వైఎస్ఆర్సీపీకి ఎలా ఉన్నాయి, ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఆయన 175 వైనాట్ అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒక పార్టీ అధ్యక్షుడిని, వాళ్ళ పార్టీలు బాగుంటాయని చెప్తా తప్పితే వాళ్ళే విజయం సాధిస్తారు, మేము ఓడిపోతానని చెప్పేదైతే కాదు. అందరి 3 పార్టీలు ఇదివరకటి మీద బెటర్మెంట్గానే 2 పార్టీలు ఉంటాయి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన నిలుపుకోవటానికి పోరాటం చేస్తున్నాడు, ప్రజల్లోకి వెళ్తున్నాడు. అది ప్రజా తీర్పు, ఎవరు చెప్పలేంది. తెలంగాణలో కూడా మనం ఊహించని విధంగా రిజల్ట్ వచ్చింది. మళ్ళా 4వ తారీఖు 3వ తారీఖు రిజల్ట్ వస్తుంటే 4వ తారీఖు క్యాబినెట్ ఏర్పాటు చేసుకున్నారు కేసీఆర్. అంత రాజకీయ మేధావికే అంతుబట్టలేదు. అది హాస్యాస్పదంగా ఇప్పుడు అనిపించవచ్చు, కానీ ఆయనకు ఆ రోజున్న పరిస్థితుల్లో అధికారంలోకి వస్తాను, క్యాబినెట్ కూడా ఏర్పరచుకున్నారు. 4వ తారీఖు మీటింగ్ టైం కూడా స్పెండ్ చేసి ఐఏఎస్ ఆఫీసర్లకి పెట్టి ప్లేస్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ కూడా రెడీ చేయమని చెప్పి ఆర్డర్ చేసిన తెలంగాణ రాష్ట్రంలోనే ఏం జరిగింది చెప్పలేం. జనసేన పుంజుకుందని మాత్రం చెప్పగలుగుతున్నాం తప్పితే అధికారం ఎవరు వస్తారు ఏంటి అనేది మేము కూడా వస్తాను. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయటం, అక్కడ కాంగ్రెస్ పగ్గాలు షర్మిల గారి చేతికి ఇవ్వటం అనేటువంటిది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో, ఎలాంటి కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది? కొంతవరకు మంచి పరిణామం. ప్రశ్నించే వాళ్ళు పెరగాలి. ఇప్పుడు రాముణ్ణి పూజించే ఈ దేశంలో అందరూ పూజిస్తాం. తెలుగుసేన పార్టీ పూజిస్తుంది, జనసేన పార్టీ పూజిస్తుంది, కమ్యూనిస్టు పార్టీలో కూడా కొంతమంది శ్రీరాముణ్ణి కొలుస్తారు. అంత మాత్రాన మోడీ గారి అన్ని సమర్థించాలని లేదు, ఆయనని సమర్థించే పార్టీలని సమర్థించాలని లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రం మోడీ గారి విధానాల్ని ఎండగట్టడంలో ముందుంది, ఇండియా కూటమి ముందుంది. దాన్ని స్వాగతిస్తాం. కాంగ్రెస్ పార్టీ బలపడి మోడీ గారి సిద్ధాంతాలని ప్రశ్నించే వాళ్ళని ఎవరినైనా సరే, అది కమ్యూనిస్ట్ అయినా కాంగ్రెస్ అయినా, మాకున్న మిత్రపక్షంగానే భావిస్తాం. వాళ్ళు బలపడాలనే కోరుకుంటాం. వాళ్ళు బలపడుతున్నారంటే బీజేపీ మిత్రపక్షాలు బలహీనపడుతున్నాయని చెప్పకనే చెప్పొచ్చు. మీరు స్థాపించినటువంటి ఈ తెలుగుసేన అనే పార్టీ ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏమాత్రం తన ఉనికిని చాటుకుంటుందనేటువంటి విషయం పట్ల విజయావకాశాల కోసం మీరు ప్రయత్నిస్తున్నారు. కానీ గతంలో వచ్చినటువంటి అనుభవాలు, సింగిల్ మ్యాన్ పార్టీలు అనేటువంటి వాటి వల్ల గతంలో వచ్చిన అనుభవాలను కనుక మనం చూసుకున్నట్లయితే రిజల్ట్స్ లేక చాప చుట్టేసినటువంటి పరిస్థితులే కనిపించినాయి. అలాంటి పరిస్థితులు కాకుండా మీరు అనుకున్న లక్ష్యాల వైపు సాగాలని చెప్పేసి విజయం సాధించాలని ఆశిస్తున్నాం. అభినందిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.